హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రస్నీ న్యాచురల్ డాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అన్నం కలిపే వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా? ఇంకేముంది, మా అమ్మమ్మతో అయితే ములక్కాయ చట్నీ అయితే పెట్టించాననమాట. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను, అమ్మమ్మ స్టైల్లో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను అయితే కొన్ని వేయించుకోండి. ఓకేనా? సో అవి వేయించుకున్న తర్వాత ముందుగానే పొట్టు తీసుకొని ఇలా ఎల్లిపాయల్ని మంచిగా మిక్సీ గిన్నెలో వేసేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆవపిండి, మెంతిపిండి 2 కలిపి మిక్సీ పట్టి అమ్మమ్మ ముందుగానే ఉంచింది, స్టోర్ చేసుకుంటుంది. అలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలానే పచ్చళ్ళు పెట్టాలన్నప్పుడు మనకి ఎక్కువ టైం ప్రాసెస్ అనేది పట్టకుండా కొంచెం తక్కువ టైంలో అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే అమ్మమ్మ ఫస్ట్ కొన్ని వేయించారు కదా, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని అయితే వేయించుతున్నారు. ఇది ఇందాక మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అనమాట. ఎల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి 3 కలిపి పేస్ట్ చేసాం కదా, అవి ఇప్పుడు మిగతావి రెండోసారి కూడా మనం వేయించుకున్నాం కదా, వీటిని కూడా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, సో అది మొత్తం కూడా ఒక దగ్గర పెట్టేసుకొని మంచిగా ఇవి అన్నిటికీ కూడా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మనం ములక్కాయ ముక్కల్ని పక్కకు తీసేసుకుందాం. ఇందాక మిక్సీ చేసుకున్న మనం ఎల్లిపాయల్ని అలాగే ఆవపిండి, మెంతిపిండి కలిపి మొత్తం ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇక్కడ సరిపడా కారం అయితే తీసుకుంటున్నారు. 2 గ్లాసెస్ కారం అయితే తీసుకున్నారు. 1 గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నారు. ఇది పచ్చళ్ళలో వేసే ఉప్పు, అది మామూలుగా మనం కూరలో వేసుకునే ఉప్పు అనమాట. సో టేస్ట్ మంచిగా ఉండటం కోసం అని చెప్పి అమ్మమ్మ అది కొంచెం ఇది కొంచెం 2 కలిపి వేశారు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఏంటంటే ఎంత ఎక్కువగా మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందండి. సో అందుకని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలుండలుగా ఉండేటట్లు కాకుండా ఎల్లిపాయలో ఉండే ఆ రసం అంతా కూడా మంచిగా బయటికి వచ్చేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా అమ్మమ్మ ఇప్పుడు ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో దాంట్లో వేసి కలుపుతుంది. అది కూడా మంచిగా కలిపిన తర్వాత ఇక్కడ శనగ నూనె పోస్తుంది. పచ్చడికి ఎప్పుడైనా సరే శనగ నూనె అయితే మంచిగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చట్నీ చేసినా కూడా శనగ నూనె అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేడి చేసి వేయించుకున్నాం కదా ములక్కాయ ముక్కల్ని, వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసిన దాంట్లో వేసి మంచిగా ఇలా చేతితోనే కలపండి. గరిటెతో కానీ ఇంకా వేటితో కలిపినా కూడా అది ముక్కలకి పట్టదు, అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు. సో అందుకని మంచిగా ఇలా ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండండి. ఎంత కలిపితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అయినా సరే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకునేటప్పుడు మనం ఎక్కువసేపు కలిపితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది కూడా అంతే. ఒకసారి అమ్మమ్మ ఇదంతా కలిపింది, చాలాసేపు కలుపుతూనే ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా ఆ పేస్ట్ అంతా మంచిగా ముక్కలకి పడితే అప్పుడు ఆ ములక్కాయలోకి ఆ గుజ్జు అనేది వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందని అలా కలుపుతూ ఉందన్నమాట. సో మీరు కూడా ఇలా కలిపి ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే ఇందాక మనం ములక్కాయలు వేడి చేసుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె కొంచెం చల్లారనివ్వండి. వేడి వేడిది పోస్తే ఏమవుతుందంటే టేస్ట్ అస్సలు బాగోదు, పాడైపోతుంది పచ్చడి కూడా. సో అందుకని మంచిగా అది కొంచెం చల్లారిన తర్వాతే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ములక్కాయ ఈ పేస్ట్లో ఆ నూనెని పోయండి. వేడిది మాత్రం అస్సలు వేయకండి. కొంచెం చల్లారిన తర్వాత పోస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసినా కూడా మా అమ్మమ్మ స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను చూశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే.
మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆ నూనె అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత కలిపితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. నూనె మంచిగా పీల్చుకొని ప్రతి ఒక్క ముక్కకి మంచిగా ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పడుతుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపితే ఏమవుతుందంటే మంచిగా మాగుతుంది అంటారు కదా, సో అలా అవుతుందన్నమాట. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్కి సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ అమ్మమ్మ టేస్ట్ చూస్తుంది. నెక్స్ట్ నేను కూడా టేస్ట్ చూశాను. ఉప్పు కారం అన్నీ కూడా మస్తు సరిపోయినాయి. ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా మస్తు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇందాక కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే ఏమవుతుందంటే చట్నీ ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా తాలింపు వేసుకొని పక్కన పెట్టాలి. ఈ తాలింపు అనేది చల్లారిన తర్వాతే వేయండి. వేడిది ఇది కూడా వేయకూడదు. సో చల్లారిన తర్వాత ఇలా మొత్తం వేసి కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండండి. మంచిగా అన్ని ముక్కలకి మొత్తం కలిసేలా కలపండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చడంతా కలిపిన తర్వాత ఆ పచ్చడంతా ఒక డబ్బాలో పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని అందరం కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది. సో మేము చివరికి చేసింది కూడా అదే. ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంక ఇలా అమ్మమ్మ కలుపుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అమ్మమ్మ ఒక గిన్నెలో వేసేసింది. ఇక్కడ ఫస్ట్ తాలింపు చేశాం కదా, దాంట్లో వేసి కలుపుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా మను తిన్నది, వాళ్ళ అన్నయ్యకి కూడా తినిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి మొత్తం తినేసింది మను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మమ్మ మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుతుంది. ఇది కొంచెం చల్లారింది, మంచిగా అంతా బాగుంది కదా. సో ఇంకా డబ్బాలకి పెట్టేద్దాము, నువ్వు కొంచెం తీసుకెళ్ళి నేను కొంచెం ఉంచుకుంటానని చెప్పి అమ్మమ్మ నాకు కూడా పంపించారు. సో ఇక్కడ ఇద్దరికీ కూడా ఈక్వల్గా వేసేసి నెక్స్ట్ ఈ గిన్నెలో రైస్ పెట్టేసి మంచిగా మిక్స్ చేసింది. ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఇంకొన్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే చిన్న లైక్ ఇవ్వండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇందాక చెప్పాను కదా, అమ్మమ్మ లాస్ట్కి ఇంకా అన్నం కలిపి మంచిగా అందరికీ పెట్టేసింది అని చెప్పి ఇక్కడ కొంచెం అన్నమే వేసింది ఫస్ట్. ఇంకా ఇదైతే సరిపోదులే అందరికీ అని చెప్పి ఇంకొంచెం వేసి ఇంకా ములక్కాయ ముక్కలు అయితే దాంట్లో ఉన్న గుజ్జు అసలు ఆ టేస్ట్ ఎంత బాగుందంటే, ఇవి మా చెట్టుకి ఉన్న ములక్కాయలు. నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను మా చెట్టుకి ఎన్ని ములక్కాయలు ఉన్నాయో. ఇవి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పంపించారు. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.